ఉన్నాయి. ప్రజలు ఒక మాటలో చెప్పానంటే తెలంగాణలో ఈరోజు పేకాట క్లబ్బులు లేవు, గుడుంబ అడ్డాలు లేవు, ఎరువుల కోసం ఎర్రి చూపులు చూసే పరిస్థితి లేదు, వేచి ఉండే పరిస్థితులు లేవు, లాఠీ చార్జీలు లేవు. 4 సంవత్సరాల 5 నెలలు సుమారు మా పరిపాలన ఉంటే దేర్ ఈజ్ నో సింగిల్ ఇన్సిడెంట్స్ ఆఫ్ కమ్యూనల్ వైలెన్స్. సంవత్సరానికి 4 మాటలు 5 మాటలు హైదరాబాద్లో కర్ఫ్యూ, అంటే కర్ఫ్యూ, అంటే కర్ఫ్యూ, గందరగోళ పరిస్థితి. కానీ 4.5 సంవత్సరాలలో మేము అన్ని మతాలను, అన్ని కులాలను, అన్ని వర్గాలను ఆదరించి గౌరవించిన పరిస్థితుల దృష్ట్యా ఒక సింగిల్ మత కల్లోలం కూడా లేదు, రానియలే, జరగనీయలే. పటిష్టమైన ల్యాండ్ ఆర్డర్ పెట్టినాం, క్రైమ్ రేట్ తగ్గిపోయింది, చైన్ స్నాచింగ్ తగ్గిపోయింది, మహిళల రక్షణకు షీ టీమ్స్ పెట్టినాం. పూర్తి స్థాయిలో కాకపోయినా కొంత రక్షణ వచ్చింది. ఒక్క మాటలో చెప్పానంటే నేను చూస్తున్న గత 40-45 సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఈ 4 సంవత్సరాలలో తెలంగాణ ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతున్నది, చాలా శాంతంగా ఉన్నది. పిచ్చి పిచ్చి వెకిలి చంపుకోవడాలు, సత్తులు కూడా లేవు. అవన్నీ కూడా నిర్మూలన చేస్తాం. పకడ్బందీగా ఒక ప్రణాళికతోని, క్రమశిక్షణతోని రాష్ట్రం ముందుకు పోతున్నది. ఆ విషయాన్ని నిన్న కూడా అస్సాం ఆయన వచ్చినాడు, చీఫ్ సెక్రటరీ. వచ్చిన ప్రతి వాళ్ళు, ఏ రాష్ట్రం వాళ్ళు వచ్చినా నేర్చుకొని పోతున్నాం మేమని చెప్పిపోయినారు. కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర సిడబ్ల్యూసి చైర్మన్ గారు వచ్చి మేము నేర్చుకున్నాం, మా ఇంజనీర్లను పంపిస్తాం, దయచేసి వాడు కూడా చూపెట్టండి అని రిక్వెస్ట్ చేస్తాడు. అంటే ఈ విధంగా ఇంత అనతి కాలంలో కొత్త రాష్ట్రం అయినప్పటికీ ఇంత పకడ్బందీగా ఒక డిసిప్లిన్తో జరిగింది పని. ఈ ప్రగతి సాధ్యమవుతున్నది. పేదలకు ఇంత శాంతి వచ్చింది, భవిష్యత్తు మీద ఒక ఆశావాద దృక్పథం, ఇంకా బాధ లేదని ఒక దృక్పథం వచ్చిందంటే పాలమూరు జిల్లాలో ఇలా 9 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు తెచ్చినాం. మెదక్ జిల్లాలో నారాయణఖేడ్ ప్రాంతం కావచ్చు, పాలమూరు జిల్లాలో కావచ్చు, హైదరాబాద్కు వలస వచ్చి ఇక్కడ రేషన్ కార్డులు పొందిన ప్రజలు వాళ్ళ జిల్లాలకు వాపసు పోయి వాళ్ళు రేషన్ కార్డులు అక్కడ సరెండర్ చేసి హైదరాబాద్ కార్డులు మాకు అవసరం లేదు, మాకు ఇక్కడనే కార్డు చేయండి అని చెప్పి అక్కడ అధికారుల దగ్గర తీసుకుంటా ఉన్నారు. ఇటువంటి పరిస్థితి జరిగిందంతా కూడా మన కళ్ళ ముందనే ఉంది. వీటన్నిటిని విస్మరించి అడ్డగోలుగా మాట్లాడి అడ్డగోలు కథ చేసినారు. ఇష్యూ ఏంటంటే నేను ఒకటే మాట మీకు మనవి చేయదలుచుకున్నా. ఇక నేను మొన్న కూడా నేను సభ మాట్లాడితే సప్పగున్నది, తీయగున్నది అని రకరకాలుగా మాట్లాడినారు. కేసీఆర్ ఎప్పుడు మాట్లాడినా నాకు భాష రాక కాదు, లేకపోతే మాట్లాడరాక కాదు. సబ్జెక్ట్ ఏంటంటే సందర్భోచితంగా ఉండాలి. ఎప్పుడు ఏం మాట్లాడినా దానికి అతికినట్టు ఉండాలి. ఎటువంటి అటు మాట్లాడడం అనేది అడగోలు వ్యక్తులు సాధ్యమైతే నాకు సాధ్యం కాదు. ఇప్పుడు